ఇక్కడ అక్కడ తేడా లేదు. ఎక్కడ చూసినా కోతుల బెడదతోనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. పాఠశాలలు, నివాస గృహాలు అనేటువంటి తేడా లేదు. చాలామంది కోతుల భయానికి ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బిల్డింగ్ మించి పడి మృతి చెందినటువంటి ఘటన సైతం అనేక ప్రాంతాల్లో జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ నడిబొడ్డున ధన్గర్వాడి పాఠశాలలో కోతులు తరుముతుంటే విద్యార్థులు భయంతో పరిగెత్తుతున్న క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఓ విద్యార్థికి కాలు ఎరిగినటువంటి పరిస్థితి. దాన్ని చూసి చలించినటువంటి విద్యార్థి మరి కోతుల బెడదని శాశ్వతంగా పారదోలాలనే ఉద్దేశంతో పరికరం తయారు చేయడం జరిగింది. ఏంది అసలు ఈ పరికరం? మంకీ గన్ అని పేరు పెట్టారు. ఒక లైటరు, 2x4 పైపు, 1 ఇంచ్ పైప్ ఒకటి, కార్బన్, కోల్ అండ్ చార్కోల్ బట్టి, ఎంసీఏలు, ఇవన్నీ కూడా వాటర్, ఇవన్నీ ఉపయోగించడానికి సంబంధించి మంకీ గన్ అయితే తయారు చేసినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీన్ని ఎట్లా పనిచేస్తుంది, ఎంత ఖర్చు అయింది, ఏమేమి ఉన్నాయి అని చెప్పి మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఎట్లా ఎట్లా తయారు చేసినాం, ఎందుకు తయారు చేసినాం? మా స్కూల్లో ధనవాడ హై స్కూల్లో ఒక అబ్బాయి కింద పడ్డాడు సార్, భయపడి ఆ బెరద కోసం. ఇంకెవాళ్ళకి కావద్దని, ఏ స్కూల్లో రావద్దని, పల్లెటూళ్ళు ఎవరికి ఏం కావద్దని నేను తయారు చేసిన సార్. ఇప్పుడు ఏమేమి ఉపయోగించింది సార్? పీవీసీ పైపులు, ఒక లైటర్, కాల్షియం కార్బైడ్. ఏమవుతుంది ఈ కాల్షియం కార్బైడ్ వేసి సార్, ఇది కొన్ని వాటర్ పోసి గ్యాస్ బయటకు పోయొద్దు సార్. ఎత్తైనా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇలా లైటర్ ఉంటుంది సార్. లైటర్ స్పార్క్ ఇస్తుంది, స్పార్క్ కొడితే సౌండ్ వస్తుంది సార్. 2 ఎకరాలు పోయినాయి కోతులు వస్తున్నాయి, వస్తలేదు సార్. 350. మొన్న సైన్స్ ఫేర్లో 2025 ఇలా డిసెంబర్లో సైన్స్ ఫేర్ పెట్టి డిస్టిక్ అలా నేను సెకండ్ వచ్చిన సార్. ఏమంటున్నారు తయారు చేసిన తర్వాత? అది మా స్కూల్కి వచ్చి ఈ గనికి ఎంత అవుతుంది, ఎక్కడ ఎట్లా తయారు చేసి మాకు తయారు చేసి ఇస్తారా వస్తున్నాను సార్. వస్తువులు లేవు సార్. ఇప్పుడు స్కూల్లోనే ఉంటాను సార్. కొంతమంది విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు సార్. చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఒక పర్టిక్యులర్గా కోతుల బెడద అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అట్లాంటిది పాఠశాలల్లోనే పలువురు విద్యార్థులు గాయపడ్డారు, టీచర్లు కూడా గాయపడ్డారు. స్కూల్కి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి. ఇలాంటి పరికరాన్ని ఆవిష్కరించినటువంటి కార్తీక్, ఈ పరికరం గురించి మీరేమంటారు? మా పాఠశాల విద్యార్థులు ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. నేను ఒక మంచి తక్కువ ఖర్చుతోని, ఎటువంటి పర్యావరణం ఇది కాకుండా, ఎటువంటి హాని లేకుండా వీళ్ళు ఇది చేశారు. ఇది మన ఇళ్ళలో కూడా వాడుకోవడానికి తక్కువ ఖర్చుతో ఉన్నది కాబట్టి మన ఇళ్ళలో కూడా వాడుకోవచ్చు. ఇది ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో అక్కడ కూడా వాడుకోవచ్చు. అది తక్కువ ఖర్చుతో కూడుకొని పిల్లలు తయారు చేసిన వాళ్ళకి మంచి అభినందనలు తెలుపుకుంటున్నాను నేను. ఇది తక్కువ ఖర్చు, మన ఇంటి దగ్గర కూడా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఒకసారి ఆ పిల్లవాడు ఇచ్చిన డిస్ప్లే కూడా చూద్దాం మనం. అది తర్వాత సౌండ్ అంటే ఇప్పుడు ఎక్కువ వస్తుంది, వాడు చూపెట్టట్లేదు. అది దానివల్ల వాళ్ళ పాఠశాలలో కూడా కోతులు చాలా వరకు పారిపోయినాయి అన్నారు. ఇందులో ఏం లేదు, కార్బన్, కోల్, చార్కోల్ ఒకటి, వాటరు, ఇంచ్ పైపు, ఒక 2 పైపులతోని, ఓన్లీ 3 పైపులతోని చాలా ఈజీగా అయ్యేటట్టు పెట్టుకున్నాడు బాబు. బాబుని అభినందిస్తున్నాను. మన ఇంటి దగ్గర కూడా ఈజీగా ఉపయోగించుకోవచ్చు దీనివల్ల మనకు చుట్టుపక్కల ఉండే కోతుల బెడదను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద పలువురు అభినందిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే మనం చూస్తున్నాము, కోతులను పారదోలడానికి ప్రత్యేకంగా తయారు చేసినటువంటిది. మనతో మాట్లాడడానికి కార్పొరేటర్ ఉన్నారు. విద్యార్థి ఒకటి తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఎట్లా చూస్తారు? కోతుల సమస్య ఎట్లా ఉంది ఇక్కడ? దీన్ని పారదోలడానికి ఆవిష్కరించిన గన్ను మనం ఏమంటారు? ఇప్పుడు గ్రామాలతో పాటు మాకు ఉన్న కార్పొరేషన్లో ప్రధానమైన సమస్య కోతులు. ఇంత పెద్ద బర్నింగ్ ఇష్యూ ఏంటంటే కోతులు, కుక్కలు. వీటి కోతులను పారదోలడానికి ఇది వచ్చంటే అభినందనీయం. మీరు ఎవరు అని ముందు ప్రత్యేకించి వెరీ గుడ్, కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ మీకు కూడా. ఎందుకంటే ఇట్లాంటివి రావాలి. ఇవి మాకు మా కార్పొరేషన్ కూడా చెప్పి కొన్ని కొనుగోలు చేయడానికి మేము సిద్ధం. మేము కూడా మేయర్ గారి దృష్టి తీసుకెళ్ళి థ్యాంక్ యూ అందరికీ రికమెండేషన్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ కుక్కలు, కోతులు అన్నీ ఇబ్బంది పడుతున్నారు నగరవాసులందరూ. 350 రూపాయలలో అయిపోతుంది ఇది. దాన్ని మీరు రికమెండ్ చేయాలి. 100% సేల్ చేయడానికి నా వంతు ప్రయత్నం. నేను కౌన్సిల్లో కూడా మాట్లాడి దీని మీద ఏమన్నా దీన్ని ఫస్ట్ వీళ్ళని పిలిపించి వీళ్ళ ద్వారా ఎట్లా చేసుడు అనేది అవేర్నెస్ రావడానికి ఫస్ట్ కార్పొరేటర్లకు అవేర్నెస్ వచ్చిన తర్వాత ప్రజలకు వచ్చేటట్టు మీకు మంచి డిమాండ్ వచ్చే ప్రయత్నం. ఎందుకంటే ఇది గిట్ట సక్సెస్ అయితే చాలా మటుకు గ్రేట్. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద పలువురు అభినందిస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఎట్లా చూడొచ్చు, నూతన ఆవిష్కరణలతో ముందుకొచ్చినటువంటి విద్యార్థి.
సమస్య చిన్నదే కానీ పరిష్కారం గొప్పది అని అనుకోవచ్చు. మొట్టమొదటిగా ఈ విద్యార్థికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే ఇంత తక్కువ ఖర్చులో ఇంత పెద్ద ఇన్వెంట్ చేసిండు, కనుక్కున్నాడు. ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో అతిపెద్ద బర్నింగ్ సమస్య ఈ కోతుల బెడద. ఇంత పెద్ద సమస్యకు ఒక తక్కువ కాస్ట్లో కనుక్కోవడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆ విద్యార్థి యొక్క మేధాశక్తికి మనం సెల్యూట్ చేయాల్సిందే. మనం చాలా తక్కువ ఆలోచిస్తున్నాం, దాని కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి విలేజ్కి ఇప్పుడు ఈ గన్ అవసరం ఉంది, ప్రతి విలేజ్కి ప్రతి ఇంటికి గన్ అవసరం ఉంది. కాబట్టి చాలా గొప్ప విషయం. మరొకసారి ఆ విద్యార్థిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎస్, మొత్తానికైతే అతిపెద్ద సమస్యకి చిన్నగా ఆలోచించి ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విద్యార్థిని అయితే పలువురు అభినందిస్తున్నటువంటి పరిస్థితి. చిన్న గన్ను అటు కోతికి హాని కలగదు, మనకి హాని కలగదు. అతి తక్కువ ఖర్చుతోని కోతులను పారదోలే ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేయడం జరిగింది. పలువురి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇది అందుబాటులోకి ఇవ్వడానికి సిద్ధమని చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.